ఈ రోజున బొత్స సత్యనారాయణ గారు అక్కడ ఎమ్మెల్సీ కింద ఎలాగైతే ఉన్నారో ఇక్కడ డీసీసీబీలో నేను ఒక చైర్మన్గా ఉన్నాను. కరెక్ట్గా ఒక 3 గంటల క్రితం బొత్స సత్యనారాయణ గారి పిఏ డీసీసీబీలో మేము కూర్చుంటున్నాము అని చెప్పేసి ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? బొత్స సత్యనారాయణ గారు నాకంటే వయసులో పెద్దవారు, రాజకీయంగా సీనియర్. ఆ విషయానికి నేను ఒక వ్యక్తిగా, రాజకీయ నాయకులుగా నేనైతే ఆయన ఎప్పుడు గౌరవిస్తాను. కానీ ఈ అహంకార ధోరణి ఏంటి? ఎవరిని అడిగి ఒక లెటర్ రాసేసుకుని మాకు ఎస్కాట్ ఇవ్వండి అని చెప్తున్నారు. ఇదేమైనా మీ సొంత ప్రాపర్టీనా? ఇది పద్ధతి కాదండి. వాళ్ళ పిఏ గారు ఎవరైతే ఉన్నారో మా అధికారి ఎవరితోనో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇది రాజకీయంతో కూడుకున్న అంశం కాబట్టి చైర్మన్ గారితో మాట్లాడండి అని చెప్పారు. చెప్పిన వెంటనే ఆయన సంతకంతో పిఏ టు ఎమ్మెల్సీ అండ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని చెప్పేసి ఒక 20 మందికి కాపీ చేసేశారు. మీరు అక్కడ సెషన్స్లో కూర్చుని ఒక ఎమ్మెల్సీగా పెద్దరికంగా మాట్లాడుతున్నారు, వ్యవస్థల కోసం మాట్లాడుతున్నారు. మరి ఎక్కడికి వచ్చేసరికి ఇదే వ్యవస్థల పట్ల గౌరవం లేదా?